హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఏపీ హైకోర్టుకు సంబంధించి జిల్లా కోర్టు ఎగ్జామినేషన్స్ మనకు 20 నుంచి జరగబోతున్నాయి. మరి ఇప్పటికే చాలామందికి హాల్ టికెట్స్ కూడా రావడం జరిగింది. చాలామంది కూడా అందరికీ వచ్చాయి. ఇంకొందరు అయితే మాత్రం వాళ్ళు చేసిన కొన్ని తప్పిదాల వల్ల అయితేనేమి ఆ యొక్క ఎట్లా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారో ఆ యొక్క కారణాలు తెలియకపోతేనేమి చేసుకోలేకపోతున్నారు. కానీ మిగతా అందరూ కూడా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందంటే మనకు ఉత్తమ్స్ అకాడమీ నెంబర్కి అయితేనేమి లేదా ఇంకా మీకు ఫుల్ క్లియర్గా కావాలనుకుంటే ఏపీ హైకోర్టుకు మీరు కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీకు డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇక ఎగ్జామినేషన్స్కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడుగా మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. చాలామంది దాన్ని పూర్తిగా చదవలేకుంటే నేను ఇప్పుడు క్లియర్ కట్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఫాలో ఇక 10 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం మీరు కంపల్సరీ ఫాలో కావాలి. మరి ఎగ్జామినేషన్కి వెళ్ళబోయే ముందుగా మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనుకుంటే మీకైనా డౌట్స్ ఉన్నా మీరు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చదవండి. మరి మీకోసం ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్కే ఇక్కడ చెప్తున్నాం. సో ఎగ్జామ్స్కి వెళ్ళే ముందుగా ఒక్కసారి ఈ యొక్క 10 గమనించి మీరు ఎగ్జామ్కి వెళ్తే మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్లో ఎటువంటి డిస్టర్బెన్స్ కాకోకుండా టెన్షన్ లేకోకుండా కూల్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏమంటే మీరు ఆందోళన చెందగాక ముందుగానే ఓయమ్మ ఏందో ఎగ్జామ్ వచ్చేసింది నేను చదవలేకపోయినాను అది వస్తుందేమో ఇది వస్తుందేమో ఏం భయపడద్దండి. సో ఇప్పటికి ఆల్రెడీ పేపర్ సెట్ అయిపోయి ఉంటుంది. మీరు ఏం వర్రీ కావద్దండి. కంపల్సరీగా అన్నీ కూడా మీరు చేయాల్సిన పని ఏమంటే ఈ 4-5 రోజులు ఇలాంటి 1-2-3 వరుసగా ఉన్నాయి. ఇంకా ఎవరికైతే ఎగ్జామ్ ఉందో మీరందరూ కూడా కంప్లీట్గా మీరు రివిజన్ మాత్రం చేసుకోండి. కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంది, అది వస్తుందా ఇది వస్తుందా వాళ్ళకి ఎట్టొచ్చింది ఏం టెన్షన్ పడద్దండి. పేపర్ సిద్ధం అయిపోయింది. కానీ మనం ఏమనుకున్నా ఇప్పుడైతే కుదరదు. సో మనం చేయాల్సిన పని ఈ యొక్క 1 డేనా 2 డేసా 4 డేసా ఏమైతే మీకు డేస్ ఉన్నాయో దాన్ని మీరు పాజిటివ్గా మలుచుకొని ముందుకెళ్ళండి. మరి ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తున్నారంటే హాల్ టికెట్ మస్ట్. సో కంపల్సరీగా మీరు హాల్ టికెట్ అనేది సిద్ధం చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఒకసారి చదవండి. దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. మీరు దాన్ని సిద్ధంగా పెట్టుకోండి. ఇంకా సో దానికి ఏమేమి కావాలో కూడా చెప్తాను. సో హాల్ టికెట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో వితౌట్ హాల్ టికెట్ మిమ్మల్ని లోపలికి కూడా అలో చేయరు. మిగతా ఎగ్జామ్స్ లాగా కానీ రిక్వెస్ట్ చేసుకుంటే అది అనుకుంటారు కదా, ఈ యొక్క కోర్ట్ ఎగ్జామ్స్కి అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న తప్పు ఉన్నా కూడా మిమ్మల్ని అలో చేయరు. కాబట్టి కంపల్సరీగా హాల్ టికెట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. మరి అయితే మిమ్మల్ని అలో చేయరు. ఎప్పుడు అలో చేయరంటే మీ దగ్గర ఏమైనా పర్స్ ఉన్నా, అంటే ముఖ్యంగా అబ్బాయిలు కానీ అమ్మాయిల దగ్గర పర్స్ ఉన్నా, లేదా రైటింగ్ ప్యాడ్స్ ఉన్నా. సో రైటింగ్ ప్యాడ్స్ మనకు అవసరం లేదు కదా. సో రైటింగ్ ప్యాడ్స్ ఉన్నా, లేకుంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా, లేక ఫోన్స్ ఉన్నా, ఇవన్నీ ఉంటే మిమ్మల్ని లోపలికి అలో చేయరు. కేవలం మీ దగ్గర పెన్ను మాత్రమే, హాల్ టికెట్ మాత్రమే ఉండాలా. మిగతా ఏ వస్తువులు కూడా మీ దగ్గర ఉండకూడదు. ఓకేనా. సో కాబట్టి ఇవి లేకుండా మీరు చూసుకోండి. మరి ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డు కంపల్సరీ కావాలి. సో హాల్ టికెట్తో పాటుగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అసలు ఈ ఎగ్జామినేషన్ రాయిపోయేది మీరా కాదా అని వాళ్ళకి తెలియాలి. కాబట్టి కంపల్సరీగా మనం ఏం చేయాలంటే ఒరిజినల్, నాట్ డూప్లికేట్. సో ఒరిజినల్ తీసుకెళ్ళాలా. సో ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ ఏమి తీసుకెళ్ళచ్చు అంటే మీరు పాస్పోర్ట్ కానీ, మీ దగ్గర ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా, లేకుంటే పాన్ కార్డు కానీ, లేకుంటే ఓటర్ ఐడి కానీ. బట్ గమనించండి, ఇక ఓటర్ ఐడి కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ ఏదైనా సరే మీకు హాల్ టికెట్కు అది మీకు మ్యాచ్ అయి ఉండాలి. మరి ఎక్కువ వేరియేషన్ లేకోకుండా చూసుకోండి. అది కంపల్సరీగా పేర్లు, అడ్రస్ అని మార్చిపోతాయి. ఆధార్ కార్డు ఒక అడ్రస్, దీనిలో ఒక అడ్రస్, అది కాదు. సో మెయిన్ ఆ యొక్క ఫోటో, ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆ యొక్క పేరు టేల్ అవుతున్నది కంపల్సరీ చూస్తారనమాట. ఓకే. కాబట్టి పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కానీ, మీరు ఒకవేళ ఎంప్లాయీ అంటే ఆ యొక్క ఐడి కార్డు, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏ ఒక్కటినే సరిపోద్ది. అంతేగాని ఇవన్నీ చెవులు పెట్టుకుని పోమాకండి. సో ఏదైనా సరే ఒక్క ప్రూఫ్ సరిపోద్ది. సో పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఈ వాటిలో ఏది ఉన్నా కూడా సరిపోద్ది. అది కూడా కంపల్సరీగా ఒరిజినల్ ఉండాలి. కాబట్టి హాల్ టికెట్తో పాటుగా మనకు ఉండాల్సింది ఈ ప్రూఫ్ ఉండాలి. ఈ ప్రూఫ్ లేకపోతే మిమ్మల్ని బయటికి పంపిస్తారు అంతే, అసలు అలో చేయరు అంతే. కంపల్సరీగా ఒరిజినలే ఉండాలి, నాట్ డూప్లికేట్. ఒరిజినల్ కార్డు మన కాడ ఉండాలి. ఇది 3ది. నెక్స్ట్ 4వది ఏమంటే చాలా ఇంపార్టెంట్ వన్. ఒకవేళ హాల్ టికెట్ మీకు ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది, హాల్ టికెట్లో మీకు హాల్ టికెట్ ఫోటో లేకుండా వచ్చి ఉంటే అలో చేస్తారు. దాని కండిషన్స్ ఉంటాయి.
లేకుంటే ఫోటో చాలా చిన్నదిగా వచ్చి ఉండాలి, దానికి కొన్ని కండిషన్స్ అలౌ చేస్తారు. లేదా మీ యొక్క సిగ్నేచర్ అక్కడ లేదు, అలౌ చేయరు. కానీ కొన్ని కండిషన్స్తో మేము అలౌ చేయరు. ఏ కండిషన్ అంటే ఈ హాల్ టికెట్లో మీ యొక్క ఫోటో లేకపోయినా లేకుంటే ఫోటో చాలా చిన్నదిగా వచ్చినా, లేకపోతే మీ యొక్క సిగ్నేచర్ లేకుండా వచ్చినట్లయితే దానికి రెమెడీ ఏముంది అంటే ఆయన అలౌ చేస్తారు. కాకపోతే వాళ్ళు చెప్పిన కండిషన్ ఏమంటే బ్రింగ్ 3 పాస్పోర్ట్ సైజు ఫొటోస్. మీరు కంపల్సరిగా 3 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ తీసుకెళ్ళాలా. అయితే అవి కూడా ఏమి డ్యూలీ అటెస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్. ఆ ఫోటో మీద గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఒక స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, కాలేజ్ లెక్చరర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఓకే, వీళ్ళు ఎవరైతే ఆఫీసర్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ యొక్క ఫొటోస్ మీద వాళ్ళు సైన్ చేయాలి. సైన్తో పాటుగా సీల్ వేయాలి. సీల్ వేసిన తర్వాత హ్యాండెడ్ ఓవర్ ద ఇన్విజిలేటర్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో మనం లోపల ఉంటాం కదా, ఆ లోపల ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్ మనం సబ్మిట్ చేయాలి. 3 ఫొటోస్ మనం ఇవ్వాలి. ఏంటివి? ఎప్పుడు ఇది మన యొక్క ఫోటో లేకుండా వచ్చిన హాల్ టికెట్, ఫోటో చాలా చిన్నదిగా ఉన్నా, సిగ్నేచర్ లేకున్నా, ఈ 3 ఏది ఒక్కటి లేకపోయినా సరే కంపల్సరీ మీరైతే మాత్రం 3 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ తీసుకెళ్ళాలా. ఓకేనా? సో అది కూడా ఏమి ఊరికే ఫొటోస్ కాదు, దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి, సీల్ వేసుకొని పోయి అవి మీ ఎగ్జామినేషన్ హాల్లో ఎవరైతే మిమ్మల్ని ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇవి అప్పగించాలి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేమంటే రిపోర్టింగ్ టైము, గేట్ క్లోజ్ టైము, ఎగ్జామ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జామినేషన్ టైం అయిందనుకోండి, మేము లోపలికి అలౌ చేయరు. గేట్ క్లోజ్ అయినా కూడా మిమ్మల్ని అలౌ చేయరు. నాకు టైం ఉందిలే, ఏం కాదులే, ఎగ్జామ్ టైం కాలేదు అనుకుంది, ఎగ్జామ్ టైం అయినా కూడా లోపలికి అలౌ చేయరు. అంతెందుకు, గేట్ క్లోజ్ అయితే తిరిగి నువ్వు ఎంత బతిమలాడుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత కాళ్ళు పడుకున్నా, ఎంత గింజుకున్నా ఇంకా లాకు ఓపెన్ చేసే ప్రసక్తే లేదు. కాబట్టి ఇక్కడ మనకు ఇంపార్టెంట్ మనకేమంటే రిపోర్టింగ్ టైం మనకు చాలా ఇంపార్టెంట్. సో రిపోర్టింగ్ టైంలో మీకు చాలా ఇంపార్టెంట్, బాగా గమనించారు మీరు. సో రిపోర్టింగ్ టైం ఎప్పుడుంది, గేట్ క్లోజింగ్ టైం ఎప్పుడుంది, ఓకే, తర్వాత మనకు ఎగ్జామినేషన్ టైం ఎప్పుడుంది. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే రిపోర్టింగ్ టైం మనకి చాలా ఇంపార్టెంట్. మీరు లాస్ట్ మూమెంట్లో పోయి అందరూ లాస్ట్ మూమెంట్లో పోతుంది అనుకోండి, ఎంతమంది వాళ్ళు చెక్ చేయగలరు కదా. అందువల్ల అది హర్రీ బర్రీ ఉండకూడదు అనుకుంటే మనం ముందుగానే పోయి మన యొక్క డాక్యుమెంట్స్, మన యొక్క హాల్ టికెట్, మన యొక్క ఐడి ప్రూఫ్, లేదంటే మీ యొక్క పర్సులు ఏమైనా ఉన్నాయి, మొబైల్స్ ఏమైనా ఎక్కడ పెట్టుకొని లేదా కూల్గా వెళ్తే అక్కడ ఎగ్జామినేషన్ టెన్షన్ పడకుండా ఉంటాం. ఫస్ట్లోనే మీరు ఇక్కడ కొంచెం టెన్షన్ పడితే ఎగ్జామినేషన్ 1.5 hours మీరు టెన్షన్ పడుతూ ఉంటారు. అందువల్ల ఎటువంటి టెన్షన్స్ లేకుండా ముందుకెళ్ళండి. ఇంట్లో కొట్లాడి పోమాకండి. అమ్మతో కానీ, నాన్నతో కానీ, బ్రదర్తో కానీ, సిస్టర్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కూడా కొట్లాడిపోండి. నవ్వుతూ పోండి. ఎవరు ఏం కొన్నా తిట్టినా ఆ ఎగ్జామినేషన్ అప్పుడు రోజు అయితే మాత్రం చాలా నవ్వుతూ హ్యాపీగా వెళ్ళండి. ఎవడన్నా ఏమని అనుకోని లేబని వెళ్ళిపోండి. మీరు ఏ కొంచెం డిస్టర్బెన్స్ అయినా మీరు ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది. ఆ ఇంపాక్ట్ అనేది ఆ 1.5 hours చూపిస్తుంది. కాబట్టి మీరు జస్ట్ నవ్వుతూ పోండి. మీరు ఎవరు ఇరిటేషన్ చేసినారు నవ్వండి, మీరు ఎవరు ఇబ్బంది చేసినారు నవ్వండి, తిట్టినారు జస్ట్ నవ్వుతూ పోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కోపాన్ని ప్రదర్శించకాకండి, ఆర్గ్యుమెంట్ చేయొద్దని ఎవరితో కూడా. ఓకే, మరి అమ్మాయిల విషయంలో అయితే మాత్రం మీరు కంపల్సరీగా మెహందీ పెట్టుకోనున్నా ఇంక ఇవి ఉంటే మీ యొక్క చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ ఉంటే మీరు చాలా జాగ్రత్త వహించాలి. మెహందీ ఇవన్నీ ఉంటే తంబు సరిగ్గా తీసుకో. కాబట్టి మీరు మోస్ట్లీ మెహందీ సేమ్ ఎగ్జామినేషన్ దగ్గరలో మీరు ఏమి కూడా మెహందీస్ కానీ రంగులు వేసుకోవడం కానీ చేతులకు కళ్ళకు ఏమి చేయొద్దండి. ఇది ఇక్కడే కాదు, ఏ ఎగ్జామ్ని ఇట్లా ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, కొందరు ముందుగానే పెట్టుకుంటారు నా ఫంక్షన్ అని, బర్త్డే ఫంక్షన్స్. సో ఎగ్జామ్స్ ఉండేవాళ్ళు వీటిని మీరు అవాయిడ్ చేయాలి. సో మెహందీ ఏదో ఇంకు వేసుకోవడం, ఇంకు పెట్టించుకోవడం ఇవన్నీ మీరు అక్కడ చేయకూడదు. చేతులకైనా సరే కాళ్ళకైనా సరే తంబు మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇచ్చాలి. సో దాంతోపాటుగా మీరు తెలిసిందేమంటే 7th ఇంపార్టెంట్ నోట్ ఏమంటే నాట్ అలౌడ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. మీ దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే అలౌ చేయరు. ఏంటంటివి అంటే మొబైల్ ఫోన్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ. అసలు మన క్యాలిక్యులేటర్ మనకు అవసరమే లే, మనకు ఉండేది ఓన్లీ జీకే, ఇంగ్లీషు, కాకపోతే కొన్ని ఎగ్జామ్ చేసి రీజనింగ్, దాంతో మనకు పని ఏది లేదు. సో క్యాలిక్యులేటర్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ. ఇక ట్యాబ్లెట్స్ అంటే మిత్రమా జ్వరం మాత్ర, బేదులు మాత్ర, తలనొప్పి మాత్ర కాదు. ఓకే, ట్యాబ్ కానీ, ఐప్యాడ్స్ కానీ, బ్లూటూత్స్ కానీ, పేజర్, ఇటువంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏది కూడా లోపలికి అలౌ చేయరు. ఒకవేళ మీరు తీసుకెళ్ళినా కూడా మీరు బయట మీకు ఇవన్నీ కూడా మీరు బయట సబ్మిట్ చేయాలి. దానికి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మేనేజ్మెంట్ ఇది కాదు, మీ రెస్పాన్సిబిలిటీ మాత్రమే. కాబట్టి ఎప్పుడు సరుకు మీరు
మ్యాక్సిమం వీలంత వరకు మీరు ఎత్తుపోకుండా వెళ్ళిపోండి. తర్వాత కంప్యూటరైజ్డ్ ఎగ్జామినేషన్ ఇది. సో కంప్లీట్గా మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. కానీ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీరు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి 90 నిమిషాల్లో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. అందువల్ల మీరు టెన్షన్ కూడా కాకండి, పక్కోటి రాసినాడు ఇది స్టార్ట్ చేసి ఏం అవసరం. మీరు ఎప్పుడైతే స్టార్ట్ బటన్ కొడతారో అప్పుడు మీ యొక్క టైం రన్ అవుతూ ఉంటుంది. ఇక టైం రన్ అవుతుందంటే మీరు టైం అట్లా ఇట్లా వాచ్ ఏం అవసరంలే. సో మీకు అక్కడ స్క్రీన్ మీద మీకు టైం అనేది డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. టైం 90 minutes, 89, 80, 75 అటు 0 వచ్చిన తర్వాత 5, 4, 3, 2, 1 తర్వాత 0 క్లోజ్ అయిపోద్ది అంతే. మీరు ఏం చేసినా కూడా అది ఇంకా ఓపెన్ కాదు. ఓకేనా? కాబట్టి మీరు కంపల్సరీగా ఇది కంప్యూటర్ ఎగ్జామినేషన్ కాబట్టి పక్కోడు ఏం చేస్తున్నాడో, పక్కనమ్మ ఎట్లుందో, ఈడు ఎట్లున్నాడో ఏం అవసరంలే. ఆ విధంగా చూసినా కూడా తొంగి చూసినా ఇటు తొంగి చూసినా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే గమ్మున బయటకు పంపిస్తారు. మీ పేపర్ మిమ్మల్ని వ్యాలిడేషన్ కాదు. కాబట్టి మీ ఫోకస్ అంతా 1/4 మీ ఎగ్జామినేషన్, మీ సిస్టమ్ ఉంది. మీరు ప్రాబ్లం ఉందనుకోండి సిస్టమ్ మీద ఇమ్మీడియట్గా మీరు అప్పుడే ఇన్వెస్టిగేట్ చెప్పండి. సో ఇది నా ప్రాబ్లం ఉంది అనేసి, ఇది ఓపెన్ కాలే మూవ్ కాలని చెప్పండి, వాళ్ళు ఏదో రెక్టిఫై చేస్తారు అంతవరకే. అది పక్కొని ఇవన్నీ కాకండి, ఇవన్నీ డిస్టర్బ్ చేయకండి. ఓకే. తర్వాత ఎవరికైతే స్క్రైబ్ ఉన్నారో స్క్రైబ్స్ అనే వాళ్ళు రిక్వెస్టెడ్ టు అప్రోచ్ ది సెంటర్ ఇన్ఛార్జ్. సో ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జ్ ఉంటారో ఇక స్క్రైబర్స్ ముందుగానే పోయి వాళ్ళు పరిచయం చేసుకొని వారికి ఫార్మల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్, డోంట్ వైలేట్ ద ఇన్స్ట్రక్షన్స్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను మీరు డీవియేట్ కాకూడదు, వైలేట్ చేయకూడదు. కంపల్సరీగా స్ట్రిక్ట్గా మనం ఫాలో కావాల్సిందే. ఎందుకంటే వీళ్ళు కోర్టు వాళ్ళకి కాబట్టి ఏ చిన్న పొరపాటున కూడా ఏమి లేకుండా బయటకు తోసిపడేస్తారు. రిక్వెస్ట్ ఉండదు, కాళ్ళు పట్టుకొని ఏం చేసిన వాళ్ళు ఏం చేయరు. కాబట్టి ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సిన్సియర్గా ఫాలో కండి. మెయిన్ హాల్ టికెట్ ఒరిజినల్, తర్వాత ఫోటోస్ లేకుండా ఉంటే అవి మెయిన్ మనం చూసుకోవాలా. దీని మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ అంటే బీసీ ఏం మనకు అవసరంలే. మనకు కావాల్సింది కేవలం హాల్ టికెట్, ఫోటోస్, దానికి సంబంధించిన ఫోటోస్ ఉన్నాయా లేవో చూసుకోవడం, తర్వాత మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నాయో చూసుకోవడం, ఒక పెన్ను ఎత్తుకొని పోవడం. అయితే రీజనింగ్ అందుకు వాళ్ళు పెన్ను ఇస్తారో ఇయ్యారంటే మనకు వాళ్ళు రఫ్ వర్క్ ఇస్తారు. కానీ మీరు భయపడద్దండి, జీకేకు ఇంగ్లీష్కి రఫ్ వర్క్ అవసరంలే. కానీ రీజనింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రఫ్ వర్క్ అవసరం కాబట్టి రఫ్ వర్క్ వాళ్ళే ఇస్తారు. ఆ రఫ్ వర్క్ చేసిన తర్వాత ఇక పేపర్ మళ్ళీ మనం వాళ్ళకి అండర్ చేయాలి. మధ్యలో ఎటువంటి పరిస్థితులు మనం బయటకు పంపించరు. ఆ ఎగ్జామ్ అయిన తర్వాతనే మనం బయటకు పంపిస్తారు. కాబట్టి ముందుగానే మీరు చాలా జాగ్రత్తగా నీళ్ళు బాగా తాగి ఫుడ్ బాగా తీసుకొని వెళ్ళిపోండి. ఎటువంటి నైట్ బాగా నిద్రపోండి. ఓకే, నిద్రపోయి పొద్దున్న వేసిపోండి. ఎందుకంటే ఇప్పుడు డే నైట్ మేలుకొని చదివితే వచ్చేదని కాదు. ఇది పేపర్ ఆల్రెడీ అయిపోయింది. ఇది నాకు తీసిన అంటే అకాడమిక్ అనుకోండి, డే నైట్ చేసి చదువుకుంటే అవి గుర్తుంటాయి అనుకోవచ్చు. కానీ అట్లా కాదు. బిట్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. నువ్వు ఇది ఇంపార్టెంట్ అనుకుంటావు, కానీ ఎగ్జామినర్ మాత్రం ఏది ఇంపార్టెంట్ కాదో, ఏది ఇస్తే క్లిష్టంగా ఉంటుందో అవి వాళ్ళు ఇస్తారు. కాబట్టి దాని గురించి వరి కాదండి. పేపర్ అన్ని సెట్టింగ్ అయిపోయింది, మీరు చదివేసినారు, అయిపోయింది. కూల్గా వెళ్ళండి. ఆ సెంటర్లో పోయి ఆ బుక్ చూసి ఈ బుక్ చూసి వాడిని చూసి వాడు చూసి ఈడు చదువుతాను చూసుకొని అనవసరం గాబరాబడి టెన్షన్ పడి ఉండేది పోగొట్టుకోమాకండి. నవ్వుతా పోండి, ఎగ్జామినేషన్కి రాయండి, నవ్వుతా బయటకు వచ్చేసేయండి. తర్వాత చూద్దాం అలా. ఓకే మిత్ర. సో ఇది రీచ్ బిఫోర్ ది రిపోర్టింగ్ టైం. ఇది నేను కోరుకుని మిమ్మల్ని అందరూ ఏమంటే, సో ఇంత కష్టపడినాము, ఇన్ని ఫీజులు కట్టుకున్నాము, కోచింగ్లో పోయినాము, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాము. కాబట్టి ఎగ్జామినేషన్ రిపోర్టింగ్ టైంకి వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్స్ కొంత దూరంగా వచ్చినాయి, దగ్గర లేవు, అక్కడ ఫెసిలిటీస్ అయినా ఉన్నాయో చూసుకొని ముందుగానే వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే, లేదంటే బస్సులు ట్రైన్కి కరెక్ట్ టైం కాకుండా ముందుగానే పోయేదాన్ని ట్రై చేయాలని మీరు మార్గాలు ఎంచుకోండి. కాబట్టి రీచ్ బిఫోర్ ద రిపోర్టింగ్ టైం కన్నా ముందుగానే వెళ్ళని ట్రై చేయండి. ఎప్పుడు కూడా మీరు గేటింగ్ క్లోజింగ్ టైం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోదండి. సో నాట్ ఎగ్జామ్ టైం ఆర్ క్లోజింగ్ టైం. గ్రేట్ క్లోజింగ్ టైం కానీ ఎగ్జామ్ టైం కాదు, మనకు కావాల్సింది రిపోర్టింగ్ టైంకు. సో దర్శన మిత్రమా, సో ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ విశేష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు ఉత్తమ్స్ అకాడమీ నెంబర్ 8688080802 మీకు కాల్ చేసి మీకు డౌట్స్ ఏమంటే కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేకపోయినారు. మరి ఉత్తమ్స్ అకాడమీకి చాలామంది 100 మంది అభ్యర్థులు ఫోన్లు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ కలదంటే వాళ్ళందరూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మేము వాట్సాప్ ద్వారా పంపించామన్నమాట. సో మా సైడ్ నుంచి మాకు ఎంతవరకు వీలవుతుందో అంత సహాయం మేము మీకు చేస్తూ ఉన్నాం. సో మీ వెల్ఫేరే మా యొక్క అభ్యున్నతికి ఉన్నతికి కారణమవుతుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా చేతనైనంత వరకు మేము సాయం చేస్తాం మిత్రమా. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కు ఒకసారి మీరు కాల్ చేయండి. సో ఆల్రెడీ ఏమైనా ఇబ్బందులు ఉంటే మా చేతన సాయం మేము మీకు హెల్ప్ చేస్తాం. బట్ ద బెస్ట్ ఏమంటే మీకు క్రిటికల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే హైకోర్టు డైరెక్ట్గా ఫోన్ చేసి చేస్తారనుకోండి, వాళ్ళు క్లియర్గా క్లారిఫై చేసి చెప్తారనమాట. ఇది మిత్రమా. సో వన్స్ అగైన్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అండ్ ఉత్తమ్స్ అకాడమీ విషెస్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.